ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకో, బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేసి. నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు. లేడీ డాక్టర్. ఈ మందులు వాడండి. అలాగే, వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఇదేమన్నా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు? మా బాయ్ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 10 రోజులు తేడా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్లే కష్టపడి బతుకుతున్నారు. ఒక కళ్ళు పల్సున్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు? డాక్టర్, ఈ రోజు మేము బికార్లో వచ్చు, రేపు కుబేర్లో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి ఆ తొక్కల సిగరెట్? మా బావకు అవమానం జరిగింది. అత్తి ఏది? అదేనే నీకు మొన్న ఉంది కదా ఈ పేపర్. ఇదిగో చూసుకోండి, చూసుకోండి కావాలంటే. చూసారా, 500 కోట్లు విలువ చేసే నిజాం వచ్చారు. త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టాం. సంజే ఈ మంచినీళ్ళ బావా మేనేజ్ తీసుకొస్తా, బెడ్లు రెడీ చేయండి. ఏమో ఏమానండి, నా కోసం టిఫిన్ ఏమైనా చేసావా? నేనే చేయాలా? ముందుగా నా సవతి దాన్ని అడుగు. హేమామాలిని, నా ముఖానికి టిఫిన్ ఏమైనా చేసావా? రాత్రంతా అక్కడే తెచ్చారుగా, ఏం చేసి పెట్టలేదా? ఈ రాత్రికి అక్కడే తగలడతాడుగా, నువ్వు చేయలేవా? చేతులకి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఎవరికే పక్షవాతం? నీకు పక్షవాతం, నీ ఫ్యామిలీ వాళ్ళకి పక్షవాతం. ఏంటే వాగుతున్నావు? మీరిద్దరు ఏమి చేయనక్కర్లేదు, నేనే బయటకు వెళ్ళి టిఫిన్ తెస్తాను. మీకు ఏం కావాలో చెప్పండి. నాకు ఇడ్లీ. నాకు దాంతో పాటే కార్పొడి నెయ్యి కూడా వేయించు. నాకు ఉల్లి దోశ కూడా. నాకు మసాలా దోశ బాగా వేగాలి. ఏంటి మీ ఇద్దరి మధ్య నేను వేగినట్ట? మినప దోశ, ఆనియన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, పెసర దోశ, రవ్వ దోశ. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. నువ్వు పిండొద్దు అంటే నాకు బుర్ర లేదనేగా. ఒరే దూడా, తన్నానంటే వేస్తావు పేడ. ఏడిసావు, పాసిపోయిన ఇడ్లీలు తినే యాదవా. ఇదిగో మా అన్నయ్య ఏమన్నంటే బాగుండదు. నా కాలు కడిగినప్పుడే ఆ బంధం తీరిపోయిందే. మా బంధం తీరిపోయేది కాదు, అన్న చెల్లెల అనుబంధం. మరి మనబంధం సంగతి ఏంటే? బంధం తుమ్మితే పుట్టుకుని నాకు కోపం వచ్చిందంటే చెయ్యి చేసి పోయిన పెట్టేస్తాను. దూడా నడ్డి రిగిపోద్ది. ఏటి మా అన్నయ్య నడ్డి మెత్తంతావా? ఏ బెచ్చడు కింద తన్నమాటవా? చిన్నప్పటి నుంచి నన్ను గాడిదల మోసిన నడ్డయ్య అది. దాని మెత్తంతే నీ కాళ్ళకి కేళవాత వస్తది. నువ్వేందే సొంత పార్టీలో అపోజిషన్ లాగా? ఇయ్యే ఇంకా మనకు అరువిస్తున్న హోటల్లో. రావయ్య రాంబరారా. అవును, వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ అండి, మా ఊరే. రేపటి నుంచి ఇక్కడే ఉంటారు. ఈయన A to Z బ్రోకర్. అందరూ డబుల్ లెక్క అంటారు. నైస్ టు మీట్ యు. మా ఊరు ప్రెసిడెంట్ ఓడిపోయాడు. నైస్ టు మీట్ యు. వీడి మూలంగానే ఫోన్ వచ్చింది మీకు. అది కాదు, ఈ పక్క. హలో, నేను లేను. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి? అదే, ఒకటి నా జయమాలినితో మాట్లాడడానికి, ఇంకొకటి నా హేమమాలినితో మాట్లాడడానికి, ఒకటి టులెట్ కి, ఇంకొకటి రియల్ ఎస్టేట్. అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా. ఈ హేమమాలిని జయమాలిని ఎవరండి? ఇద్దరు వెళ్ళాల, అందుకే డబుల్ లెక్కర్ అంటారు. ఓ సింగిల్ రాజా. చూడడానికి సేవులో గులువు తీసి వెళ్ళ ఉంటాడు కానీ మనసు బోసాడం. అంటే ఇప్పుడు మళ్ళీ కాఫీ టీ తాగమని గొడవ పెడతాడు. మరి అదే కదా. అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు. ఉత్తి టీ ఇప్పిస్తే చాలండి. టీలా? బొడయా, ఓ 2 టీలు ఇచ్చుకోవా. రండి రండి. నలుగురు ఉంటే 2 చెప్తాడేంటి? చూడయా, 2 స్పెషల్ టీలు ఇచ్చుకో. చూడు, వీళ్ళు మన గెస్టులు, ఇక్కడి నుంచి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈడే వేస్ట్ అనుకుంటే ఈడికి 2 వేస్ట్ గాళ్ళు. వైఫా? ఏం డౌటా? ఏటా లుక్స్ తీసి పంపించు. తీయమంటే వేడి నీళ్ళు ఇస్తావరా? పెట్రా స్పెషాలిటీ. అమ్మో స్వర్ణక్క.
తల్లి ఆటో కొనుక్కుంటాను పైసలు తీసుకోపోయి అసలు వడ్డీ 2 ఇవ్వకుండా ఎన్ని దినాలు ఏడ తిరుగుతున్నావే సాలే. 2 రోజులు ఇచ్చేస్తానక్క. ఇయ్యాలే లేవరా మీదికి. అక్క 2 రోజులు ఇచ్చేస్తానక్క. ఇయ్యకపోతే ఏం చేస్తానో చెప్పరా తమ్మి. తొడగిల్తది పిర్ర కూడా గిల్లుద్ది. ఎతో నీ తల్లి గొడ్డలు తీసుకొని తుక్కడలు కింద నరుక్కుతా. అక్క నువ్వు అనంతపురం చేస్తావు అక్క, ఖచ్చితంగా ఇచ్చేస్తానక్క. గది సంగతి. పైసలు చేతిలో పట్టుకొని నా కళ్ళకు కనబడాలి. చల్నాడు సాలే. రే బోడయ్య అక్క, రే దూడయ్య అక్క ఇదిగో అక్క వడ్డీ డబ్బు. ఇదిగో నా వడ్డీ డబ్బులు అక్క. ఏంద్రవారి మీ వ్యాపారం మంచి సాగుతున్నదా? ఉండగా మాకేందక్క బాగానే సాగుతుంది అక్క. ఏమ్రా డబుల్ డెక్కరు మంచిగున్నావా? అరే ఈ పోరగాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్స్ వెళ్ళమ్మా. అచ్చా ఈ ఫేసులు చూడగానే తెలుస్తున్నది ఈ దరిద్రపు కొట్టు మొహాలు నీ దోస్తులని. రే మీకు పైసలు కావాలి నన్ను అడుగుండ్రి, కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా కట్టాలి. అలాగే అక్క, ఇప్పుడు చూసాం కదా కస 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 అట్టగే. దీనికి మంచిగా సమజ్ అయ్యింది. నడువురే. అయ్యమ్మా ఈ ఆడరాక్షస్ తోటి మొగుడు కాపురం ఎలా చేస్తున్నాడండి బాబు? చేసుకుంటేగా కాపురం చేయడానికి. ఆవిడకి పెళ్ళంటేనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నంత మంట. ఏం ప్రెసిడెంట్ నువ్వు ట్రై చేస్తాడు? ఫ్రెష్ బావా చేసుకో బావా, ఊళ్ళో అప్పులని తీర్చేయచ్చు. నీ నుంచే కదరా ఊళ్ళో నుంచి వచ్చేసింది. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా? రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లులో అల్లుళ్ళు ఒళ్ళంతా ఇరగొట్టారమ్మా. అల్లుళ్ళు ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్తగా కొట్టారు. ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. నేను కొట్టేది సవితి తీసుకొచ్చి పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, మరి నా ఒడు నొప్పు తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా ఈ టైంలో మంచి చికెన్ ముక్కుంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదనా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్ అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. ఊరు తెగర పులుసు ఎలా పడిపోయాడురా? పడిపోవడం ఏంట్రా? పడుకున్నాను. 108 వచ్చింది. 108 వచ్చింది. డాక్టర్ డాక్టర్ గుడ్ నైట్ రా. సరే గుడ్ మార్నింగ్. పదండి. బాబు బాబు ఆకలేస్తోంది, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా. ఒక్క నిమిషం ఉండు, ప్లేట్ తీసుకొస్తా. వద్దయ్యా, ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి తింటామయ్యా. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి తినండి. చల్లగా ఉండయ్యా. వస్తానయ్యా వస్తానయ్యా. ఏ తల్లి కన్నా బిడ్డవు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం కోసం కాదమ్మా, ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం.
శవం గుర్తొచ్చిందిరా. బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్లా ఉన్నా. తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేసేటి ఏమండి అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారాలుండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులుండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి. లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం తింటాం తెలుసా? చెప్పే మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురుతో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఏనుగులాగా వస్తున్నాడు? ఆడ తోక నువ్వు ఉన్నావు కదా, అందుకు వస్తున్నాడు. ఏడు బాబు రాయరు చూపిస్తాం కోసం ఎంత దూరం రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు? ఇదేంటండి? మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్టా కూడా అడుక్కుంటారా ఏంది? ఎవడు స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేనో. బాబు మీకు దండం పెడతాను, మా అన్నయ్య నేను చేయకండి. కావాలంటే మా ఆయన వేసేయండి. పతిద్రోహి. అమ్మా చెల్లెమ్మా మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో మా అన్నయ్య నేను చేయకండి. కావాలంటే మా ఆయన వేసేయండి. 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 ఏమైనా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. మాట ముందు అడగచ్చు కదా, తీసుకోండి. హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు బయటికి తీయండి రా. ఈ కాలనీలో కోట్లుంది ఒక్క అక్క దగ్గరే. ఎవరా అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్ వెళ్ళి దాన్ని లాక్కరండి. అమ్మని అమ్మ నా గొంతు మీదనే కత్తి పెట్టిండు. ఎవడురా నువ్వు? వెనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే. నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోట్లాడున్నారా కొక్కినా కొడక. నా తానున్న పైసలన్నీ గీ బస్తీనే వడ్డీకి ఇచ్చిన. గా రాఖీకో లచ్చిచ్చిన, గీ అన్నవరానికో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలని గాని చెప్తాక వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నావా? రౌడీలు యాదర్శన. అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరినీ లాక్కరండ్రా. ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ముందు వెళ్ళి వేసేయండి రా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రేయ్ ఇదేంటనుకుంటున్నారా? అనుకుంటున్నారా? బాంబు రాయి ఇక్కడ దాక్కున్నాడు. ఇది బాంబు కదనా, దోసకాయ. దోసకాయ? వారిని అందరు వేసేయండి రా.
మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు. ఆ వంకతో పిసకక్కర్లా, నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ ప్యాకెట్? ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామ్మా. ఈ అబ్బాయి నా సరే టెన్షన్ లో లాగేసాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టె నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను రా. నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ, కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. అన్నా పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఫోన్కి వచ్చిందన్నా. ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా. ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్నా. పట్టుకోన్నా. చూడు ఎంత బాగా కొడుతున్నారు. నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు. సన్నకి ఎవడు లేడనుకున్నారా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? ఎరా బుర్ర పైన కాదు లోపల కూడా ఏమి లేదట. మళ్ళీ శభాషో శభాషో శభాషో. రండ్రి అందరు రండ్రి, ఓ మాట చెప్తా రండ్రి రండ్రి. నేను చెప్పొచ్చేది ఏంటంటే కత్త సొంటి పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తుల్ని కూడా కాపాడిండ్రు. వీళ్ళకి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. అయితే